గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనకు దైవ లీలలు, సైంటిస్టులకు కూడా చుక్కలు చూపించిన దైవ లీలల గురించి తెలుసుకుందాం. మన భారతదేశము ఎన్నో పవిత్ర భూమి. మన భారతదేశంలో ఎన్నో మహిమలు జరిగాయి. మన దేవుడు అవతారాలు ఇచ్చింది మన భారతదేశంలోనే అన్ని అవతారాలు ఎత్తాడు. మన భారతదేశంలో కర్మభూమి, వేదభూమి, యోగ భూమి అంటారు. అటువంటి భారతదేశంలో ఎన్నో మహిమలు, ఎన్నో దైవలీలలు ఉన్నాయి, గోపల్లలుగా ఉన్నాయి. అందులో కొన్ని దైవలీలల గురించి మనం ఇప్పుడు స్పష్టంగా కొన్ని దైవలీలల గురించి తెలుసుకుందాం. సైంటిస్టులకు కూడా చుక్కలు చూపించిన దైవలీలలు. ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటి వరకు వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలు ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది. ఇప్పుడు అవేంటో చూద్దాం. మహారాష్ట్రలో శని శింగ్నాపూర్ అనే ఊరు ఉంది. ఈ ఊరిలో ఒక్క ఇంటికి కూడా తలుపులు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటనలు ఒకటి కూడా లేదు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉన్న శనిదేవుడే శని రూపంలో శిక్షిస్తాడని భక్తులందరూ నమ్ముతారు. అలాగే మరో విశేషం ఏమంటే ఇక్కడ డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా తాళాలు వేయరట. ఇది మహారాష్ట్రలోని శని శింగ్నాపూర్లో ఉన్న దైవ మహిమ, దైవ లీల. అలాగే యాగంటి, ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాగంటి క్షేత్రం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు అసలు వీడనే లేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంది అని అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ చెబుతూ ఉంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగి ఉందని, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈచు చొప్పున పెరుగుతూ ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. భక్తులు సైంటిస్టులు చెప్పే మాటలను నమ్ముతలేరు. ఆ భక్తులు ఏమంటారంటే యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రళయం సంభవించినప్పుడు ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు నొప్పి రంకె వేస్తాడని, అది భూమండలం దద్దరిల్లేలాగా ఉంటుందని పేర్కొనబడింది. ఈ నందిని యాగంటి బసవన్న అంటారు. అయితే సరైన మాట ఏమిటి అంటే కలియుగ ప్రళయం, కనకదుర్గమ్మ ముక్కు పోగు దగ్గరికి నీళ్లు వచ్చినప్పుడు కలియుగ ప్రళయం అంటున్నారు. ఇది చాలా పొరపాటు. కలియుగ ఆయు ప్రమాణం 4 లక్షల సంవత్సరాలు. మొదటి లక్షలో ఉన్నాం. మనకు ఇప్పుడు మొదటి లక్షలో 5,000 సంవత్సరాల్లో ఉన్నాము. ఈ కలియుగంలో మొదటి పాదంలో 5,000 సంవత్సరాల వరకు ఉన్నాం మనము. కనీసం 10,000 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి పైన దానము, ధర్మము, మానవత్వము, పెద్దలను గౌరవించడము, తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఉంటుందని, ఈ 10,000 సంవత్సరాల తర్వాత ఘోరకలి ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. ఆ ఘోరకలిలో మళ్ళీ జన్మించకుండా ఉండడానికి ఎంతో మంది ఋషులు, మహానుభావులు, తపస్వికులు తమ శక్తిని దారపోసి దైవ ధ్యానం చేసి మళ్ళీ ఈ ఘోరకలిని చూడకుండా మళ్ళీ కలియుగంలో జన్మించకుండా ఉండాలని తపస్సులు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిన రీతిగా ఈ యాగంటి బసవన్న ప్రళయం సంభవించినప్పుడు అది మామూలు ప్రళయమే. 7 ఊర్లకు ఒక ఊరు అవుతుందని చెప్పాడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో. అంటే 7 ఊర్లలో 6 ఊర్లు నశించిపోతే ఒక ఊరు మిగులుతుంది. అంటే ఆ మిగిలిన ఊర్లు దీపం కొండెక్కినట్టుగా వెనుకమంటూ అందరూ బ్రతుకుతారు. ఆ బ్రతికిన వాళ్ళను రామరాజ్యం లాగా వీరభోగ వసంతరాయలు చేస్తారు అని రాయబడి ఉంది. అప్పుడు ఈ యాగంటి బసవన్న రంగ వేస్తాడని, ఆయన రంగ వేసి వచ్చిన అరుపుకు ఒక అరుపుకే లక్షల మంది పడిపోతారని ఆ కాలజ్ఞానంలో రాయబడి ఉంది. ఇది యాగంటి పుణ్యక్షేత్రం యొక్క మహిమ. తర్వాత లేపాక్షి, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది.
ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పట్టించేయచ్చు. అంటే స్తంభాన్ని కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్తంభం కింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుంది అని అర్థం. స్తంభం నేలను తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుంది అనే మిస్టరీ ఇప్పటి వరకు తేలనే లేదు. ఎవరు కూడా దీన్ని అందు కూడా చూడలేకపోయారు. తర్వాత తంజావూరులో మిస్టరీ. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉంది. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో స్థాపించాడు. ఈ ఆలయంలో దాగిన రహస్యం ఏమిటి అంటే ఆలయం నీడ. ఈ ఆలయంలో దాగిన రహస్య నీడ. ఈ ఆలయం నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికి అంతు చిక్కని రహస్యంగా దాగి ఉంది. మరి ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడి నుంచి తెచ్చారు అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. తర్వాత పూరి జగన్నాథ్ ఆలయం యొక్క మహిమ. పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరి క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది. ఆ సముద్రం శబ్దం కూడా ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు సముద్రఘోష వినిపిస్తుంది. సింహద్వారం దాటి లోపలికి వెళ్ళగానే సముద్రఘోష వినిపించదు. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేది ఉండదు. ఈ టెక్నాలజీ ఏంటో ఎవరికి అంత చిక్కలేదు. పూరి జగన్నాథ్ ఆలయంలో దేవాలయం ప్రసాదాల విషయంలో కానీ గోపురాల విషయంలో కానీ అంతు చిక్కని రహస్యాలు, అంతు చిక్కని దైవలీలలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇక షోలాపూర్. మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజు ఉపయోగించే బెడ్షీట్లకు నిలయం. ఇక్కడ ఒక వింత గ్రామం ఉంది. ఈ షోలాపూర్ లో ఉన్న గ్రామం పేరు షేక్పల్. ఈ గ్రామంలో పాములకు పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుంది. మన ఇంట్లో బెడ్రూము, వాషింగ్ రూము, దేవుడి రూము, అన్ని డైనింగ్ రూమ్ పెట్టుకున్నాం కదా, అక్కడ షేక్పల్ అనే ఊర్లో పాములకు కూడా ఒక గది ఉంటుందంట. ప్రతి ఇంట్లో మనుషులు తిరిగినట్లే పాములు తిరుగుతూ ఉన్నాయంట. కానీ ఒక్క పాము కూడా ఇంతవరకు ఎవరికి గడిచినట్లుగా అక్కడ రికార్డులు కానీ లేనే లేవు. అది ఒక దైవలీలలాగానే అందరూ అక్కడ పాములను పూజిస్తారు. ఏమైనా పాము తిరుగుతుంది అంటే వెంటనే భయం వేస్తుంది కదా, కానీ వారు ఏ మాత్రం భయపడకుండా పాములకు నిలయం చేస్తారు ఇంట్లో ఒక గదిని. తర్వాత కాశీలోని కొన్ని వింతలు. కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించే ప్రతి జీవి గుడి చెవి పైకి లేచి ఉంటుంది. అక్కడ మరణించే ప్రతి వ్యక్తి చెవిలో శివుడు ప్రత్యక్షంగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇక మహానంది. మహానంది చాలా మంది చూసే ఉంటారు. మహానందిలో నీటిలో నుంచి, మహానంది నోటిలో నుంచి నిరంతరం ఒకే విధంగా నీటి ప్రవాహం రావడం వలన వందల ఎకరాలలో పంటలు పండుతున్నాయి. మరి నీటి ప్రవాహం ఎలా వస్తుంది? నిరంతరం వస్తుంది, ఆగకుండా వస్తుంది నీటి ప్రవాహం. ఎక్కడి నుంచి వస్తుంది అనేది సైంటిస్టులు ఎంత కనిపెట్టినా ఎవరికి అంతు చిక్కలేదు. ఇది కూడా ఒక అద్భుతమైన దైవలీల. ఇక ఆమ్రోహా. ఆమ్రోహా ఉత్తరప్రదేశ్ లో ఆమ్రోహా అనేది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్లు ఉంటాయట. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా తేళ్లు ఉన్నాయి. అక్కడ వచ్చిన భక్తులకు వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో ఉంటాయట తేళ్లు. ఆ భక్తులను అవి పుట్టము, వచ్చిన భక్తులు కూడా తేళ్లను పట్టుకుంటారట. ఇది ఒక దైవ మహిమ అక్కడ. మరి తూర్పుగోదావరి జిల్లాలోని తిరిగి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో తిరుపతి అనే ఊరు ఉంది. ఆ తిరుపతి అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న విగ్రహము ఎవరు ఎంత ఎత్తులో ఉంటే అంతే ఎత్తులో కనిపిస్తుందంట. ఇది ఎంతో మిస్టరీగా ఎంతో మంది ఈ మిస్టరీని చేయించడానికి చూశారు, కానీ ఈ రహస్యం ఏమిటో శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కలేదు. ఇంకా నైమిషారణ్యం. నైమిషారణ్యంలో ఒక నది ఉంది. ఆ నదిలో నీళ్ళల్లో అడుగులో శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి మనం 3 పండ్లు నైవేద్యంగా వేస్తే ఒక
పండును తిరిగి ప్రసాదంగా దేవుడు మనకు ప్రసాదిస్తాడు. నైమిషారణ్యంలోని దైవ లీలాది. ఇంకా పానకాల నరసింహస్వామి మంగళగిరి. మంగళగిరి అంటే విజయవాడ దగ్గరలోనే ఉంది కదా. మంగళగిరిలో పానకాల నరసింహస్వామి దేవాలయంలో పూజారులు స్వామి వారికి 3 శంకులతో పానకాన్ని నోట్లో పోస్తే ఒక శంకు పానకాన్ని తీర్థంగా స్వామి వారు తిరిగి మనకు ప్రసాదిస్తారు. ఇక పంచభూత లింగాలు వాటి మహిమలు: జలలింగము, వాయులింగము, అగ్నిలింగము, పృథ్వీలింగము, ఆకాశలింగము. పంచలింగాలు. జలలింగము జంబుకేశ్వరంలో ఉంది. శివలింగం నుండి నిరంతరము జలం ప్రవహిస్తూనే ఉంటుంది. వాయులింగం కాళహస్తీశ్వరుడు. ఇక్కడ శివలింగం నుండి నిరంతరం గాలి వీస్తున్నందుకు ఆలయంలో వెలిగించిన దీపాలు ఎప్పుడూ గాలికి ఊగినట్లుగా కదులుతూ ఉంటాయి. అగ్నిలింగము అరుణాచలేశ్వరుడు. ఇక్కడ అగ్నిలింగంలో గర్భాలయంలో ఎప్పుడూ శివలింగం నుండి వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. పృథ్వీలింగము ఇది ఇసుకతో తయారు చేయబడిన లింగము. ఇక్కడ ఆలయంలో ఈ ఇసుకలింగానికి అభిషేకం చేయదు, ఎందుకంటే ఇది కంచిలో ఉంది, ఇసుకలింగం కాబట్టి అభిషేకం చేయదు. ఆకాశలింగం ఇది చిదంబరంలో ఉంది. ఇక్కడ ఆలయంలో ఒక తెర ఉంటుంది. ఆ తెర తొలగించి చూస్తే కేవలం బంగారు నియమాలు మాత్రమే కనబడతాయి. దీని అర్థం ఏమిటంటే శివుడు సర్వాంతర్యామి అని తెలియజేయడమే దీని అర్థం. ఆకాశం అంటే మనకంతా శూన్యంగా కనిపిస్తుంది కదా, మరి ఆకాశలింగం అంటే శూన్యంలో కూడా అంతటా ఆ సర్వేశ్వరుడు శివుడు దాడి ఉన్నాడు అనేది ఇందులో ఉన్న చిదంబర రహస్యం. మల్లూరులో వెలిసిన హేమాచల నరసింహస్వామి క్షేత్ర మహిమ. మల్లూరు అనే ఊళ్ళో హేమాచల నరసింహస్వామి వెలిశారు. ఆ హేమాచల నరసింహస్వామి యొక్క క్షేత్ర మహిమ ఏమిటి అంటే ఆ స్వామివారి విగ్రహము మానవ శరీరం వలె వేలితో నొక్కితే లోపలికి వెళ్తుంది, అది మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. ఇది మల్లూరులో వెలిసిన హేమాచల నరసింహస్వామి యొక్క దైవలీల. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దైవలీలలు గోపల్లలుగా ఉన్నాయి. మన భారతదేశమే పవిత్రమైందని చెప్పాను కదా, ఇందులో దైవలీలలు గోపల్లలుగా ఉన్నాయి. ఎన్నని మనం చెప్పుకోలేము. క్లుప్తంగా కొన్ని దైవలీలల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ దైవలీలలను మనం అన్నింటినీ గురించి మనము మన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలి. ఇప్పుడు దైవలీలను కొన్ని క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. ఒక గురు బోధ గురించి తెలుసుకున్నాం. ఓ సద్గురు బోధ ఏమంటున్నాడంటే ఏదో మొక్కుబడిగా స్తోత్రాలు చదివితే పెద్దగా ప్రయోజనం ఉండదు. మొదట దేవుడి పైన అచంచలమైన భక్తి కుదరాలి. చుట్టుపక్కల వాతావరణము మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనం కూడా శుభ్రంగా పవిత్రంగా ఉండాలి. మొదట స్తోత్రాలను కంఠతా పట్టాలి. ఆ తర్వాత ఏకాగ్రతతో మనసును దేవుడిపై నిలుపుకొని స్తోత్రాలను పఠించాలి, స్తోత్రాలను చదవాలి. చదివేటప్పుడు దేవుడి అనంత కళ్యాణ గుణాలను మన మధ్యలో మెదలాలి. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది? దీనివల్ల భగవత్ కటాక్షం మన పైన త్వరగా ప్రసరిస్తుంది. ఆ తర్వాత మన కర్మానుగుణంగా ఏది ఇవ్వాలో ఆ భగవంతుడే ఇస్తాడు. మరి స్తోత్రాలు చదివేటప్పుడు ఆవలింతలు, నిద్ర, విసుగు, అలసట వస్తే వెంటనే స్తోత్రాలను చదవడం ఆపాలి. సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాలి. చక్కటి సంకల్పం చేసుకొని దీక్షతో శ్రద్ధతో స్తోత్రాలను పఠించాలి. మనకు మానవ జన్మను ఇచ్చి ఈ సమాజంలో మంచి అవకాశాలు కల్పించిన ఆ దేవుడిపై కృతజ్ఞత చూపించాలి. మనం ఏ పని చేసినా భగవద్గీతంగా చేయాలి. మనకు మానవ జన్మను ప్రసాదించి చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, మాట్లాడడానికి నోరు, పనులు చేసుకోవడానికి చేతులు, నడవడానికి కాళ్ళు, ఇన్ని ఇచ్చిన భగవంతుడిని తలుచుకోవడానికి ఎప్పుడే ఎందుకు వృద్ధాప్యం వచ్చాక భగవంతుడి గురించి ఆలోచిద్దాం అనేవారు ఉంటారు. అది చాలా పొరపాటు. ఎన్నాళ్ళు ఉందామో మనకు తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని మన కుటుంబ సభ్యులకు, మన పిల్లలకు, ఇతరులకు కూడా మంచి సంస్కారాన్ని అందించి చిన్నతనం నుండే భగవన్నామ స్మరణ గురించి వారికి తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల మన జీవితంలో మనం సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాము. జై శ్రీరామ్.